నామమును ఎరిగిన వారికి స్వస్థత దయచేస్తా, రక్షణ దయచేస్తా, వాక్యం ఆ రీతిగా చదివిస్తా. ఈ మధ్యాహ్న సమయం ఆ కృపగల దేవుని యొక్క ముఖ్యంగా నేను చేయవలసింది, ప్రభు వాక్యం నాకు హెచ్చరించినప్పుడు ఏ చిన్న తప్పైనా సరే ఆయన పాదాలు చేత కన్నీరుతో నేను ఒప్పుకొని విడిచిపెట్ట. దాని విషయమే నేను సిగ్గుపడకూడదు, దాని విషయమే నేను చేసకూడదు. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట దయచేసి వినాలి. దేవుడు అంటున్నారు, నేను మీ ఎదుట కలుపు తెరిచి ఉంచుతా, దాన్ని ఎవరు కూడా వేయలేరు. యూదులు కాకయే తాము యూదులమైన అబద్ధమాలు సాతాను సమాజపు వారిని రప్పించడం, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తానని తెలుసుకున్నట్టు చేసాను అని అంట. ఎంతో మంది అబద్ధ బోధకులు ఉన్నా మనం వింటూ ఉంటాం. ఎన్నో తప్పుడు బోధలు చేస్తూ ప్రజల్ని దారి తప్పిస్తున్న దినానికి మీ మనసు నొచ్చుకుంటూ ఉంటా. నేను ఇంత సత్యవాక్యాన్ని బోధిస్తుంటే వీళ్ళకి తప్పుడు బోధలు బోధిస్తున్నారు, వీళ్ళేదో ఈ పని చేస్తున్నారు అని నీ మనసు ఎంతో నొచ్చుకుంటా. అయితే వాక్యం సెలవిస్తారు, నీవెప్పుడైతే పశ్చాత్తాపడి ఆయన నామమును ఎరుగుదువో అప్పుడు ఆ కృపగల దేవుడు నిన్ను ఎరిగి ఆయన నామములో ఉన్న శక్తిని ప్రసాదిస్తా. నీవు రక్షించబడతావు, నీవు స్వస్థపరచబడతావు,